రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నర్సీపట్నంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ నేతృత్వంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నర్సీపట్నం పట్టణంలోని అబీ జంక్షన్లో గల గాంధీ విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సూపర్ 6 పేరుతో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేయడం వల్ల అన్ని వర్గాల ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా ఎన్నికల హామీల అమల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని, నిరుద్యోగులు, రైతులు, మహిళలు, విద్యార్థులు సహా అన్ని వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలన సాగుతోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తమ ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో మరి 4 మండలాల్లో కూడా మున్సిపాలిటీతో సహా అందరూ కూడా ఈరోజు బాబు మరి వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మున్సిపాలిటీలో పార్టీ నాయకులందరూ కూడా, మున్సిపాలిటీ ప్లస్ రూరల్ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అది ముఖ్యంగా చెప్పాలంటే ఆనాడు 2 సంవత్సరాల ముందు, ఎన్నికల ముందు చంద్రబాబు గారు ఎన్నో హామీలు ఇచ్చారు. సూపర్ 6లు, 7లు, 8లు, 9లు, 10లు చాలా ఇచ్చారు. అప్పటికే ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా జగనన్న బాగానే ఇస్తున్నారు, ఎక్కడ పార్టీలు చూడలేదు, ఎక్కడ రాజకీయాలు చూడలేదు, అర్హులైన ప్రతి వారు కూడా ఇస్తారని చెప్పి ఎంతో సంతోషించినప్పటికీ కూడా మరి ఏదైతే చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు చూసి ఆశపడి అత్యాశకు పోయి ఈరోజు మోసపోయే పరిస్థితి ఈరోజు అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 2 సంవత్సరాలు కూడా మొదటి సంవత్సరం ఏ ఒక్క పథకం కూడా ఇవ్వాల. చాలా పథకాలు చెప్పారు, చాలా హామీలు ఇచ్చారు, చాలా మంది నమ్మి ఓట్లేశారు. ఈరోజు ఇంకో ఇచ్చారు, అయిన పథకం ఇంకోటి ఇచ్చారు వాగ్దానం. ఏమంటే ఆడబిడ్డ నీది అన్నారు. 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల ప్రతి మహిళకి కూడా మరి 1500 ఇస్తుందంటే చాలా మంది మహిళలందరూ కూడా మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే, ఇక్కడ అయింది గారు మరి ఎమ్మెల్యే అయితే మనకి నెలకి 1500 వస్తాయని చెప్పి ఎంతో మంది నమ్మి ఈరోజు మోసపోయే పరిస్థితి. ఎందుకంటే ఈరోజు 1500 అంటే ఈరోజు సుమారుగా ప్రతి మహిళ కూడా 24 నెలలు అయింది అంటే ప్రతి మహిళ కూడా 36,000 రావాలి. ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారు తెలుసండి? 90,000 మంది మహిళలు ఉన్నారు. ఎవరైతే అర్హులు ఉన్నారో 59 సంవత్సరాల నుంచి 59 వరకు కూడా కేవలం నర్సీపట్నం నియోజకవర్గంలో 90,000 మంది మహిళలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా 36,000 ఇవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కేవలం ఆడపట్టిన కింద నర్సీపట్నం నిధుల్లో మీరు 90,000 మందికి ఇవ్వాల్సింది ఎంత తెలుసండి? 324 కోట్ల రూపాయలు మరి చింతకాల అయ్యన్న పాత్ర బాకీ ఉండడం సంగతి నిధుల ప్రజలందరూ కూడా గుర్తించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నారు. అలాగే దీపం పథకం ఉన్నారు. ప్రతి ఇంటికి కూడా సంవత్సరానికి 3 సిలిండర్కి కూడా ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తుందంటే అందరూ నమ్మారు. ప్రతి ఒక్కరికి కూడా వస్తుందని చెప్పి నమ్మకంతో ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు పరిస్థితి ఎలాగుందంటే మొదటి సంవత్సరం 24-25 సంవత్సరం ఎగ్గొడిచారు 15,000 బాకీ అంటే సుమారుగా 34,000 మంది ఈరోజు నర్సీపట్నం నిధుల్లో విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మొదటి సంవత్సరం 15,000 చొప్పున చూస్తే 51 కోట్ల రూపాయలు ఎగవేశారు. ఆ 51,000 కూడా మరి అయ్యింది పదవి కడతారా, చంద్రబాబు కడతారా చెప్పాలి. అలాగే 2025-26లో కూడా కొంతమందికి 9,000 వేశారు, కొంతమంది 10,000 వేశారు, కొంతమంది 13,000 వేశారు. అంటే ఎంతమందికి వేశారు కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే ఆనాడు జగనన్న ప్రభుత్వంలో ఏదైనా పథకానికి బటన్ నొక్కితే ఎంతమందికి ఇచ్చారనేది సచివాలయాలు లిస్ట్ వచ్చేది. కానీ ఈరోజు మొదటి సంవత్సరం తల్లివాదం ఎగ్గొట్టేశారు. 2వ సంవత్సరం 9,000 ఒకరికి, 10,000 ఒకరికి, 13,000 వచ్చి ఎవరికి ఇచ్చారో కూడా తెలియని పరిస్థితి ఈరోజు ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే మరి తల్లికి వందనం ఆనాడు జగనన్న ప్రభుత్వంలో ఎవరైతే స్కూల్కి వెళ్తున్నారో స్కూల్కి నాయకులు కానీ, మండల స్థాయి నాయకులు కానీ, నియోజకవర్గ నాయకులు కానీ మీ గ్రామాలు వస్తే అడగండి, ఏది బాబు 2 సంవత్సరాలు అయింది మాకు రాలేదని చెప్పి అడగండి. ఈరోజు చూస్తే బాండ్లు కూడా ఇచ్చారు. ఎందుకంటే ముందు ప్రతి ఇంటికి కూడా బాండ్ ఇచ్చారు. ప్రతి ఇంటికి కూడా 1,04,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇస్తా అన్నారు. సుమారుగా 5 సంవత్సరాల్లో 5,20,000 రూపాయలు ఇస్తారని చెప్పి ప్రతి ఇంటికి కూడా బాండ్లు ఇచ్చే కార్యక్రమం చేశారు. ఎంతవరకు ఇచ్చారన్న అంటే ఈ విధంగా నర్సీపట్నం జిల్లా ప్రజలందరినీ కూడా మోసం చేశారు. రేపు రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియవచ్చు. ఎట్టి బస్సులు కూడా రేపు రాబోయే జగన్ ముఖ్యమంత్రి చేసుకోండి చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారం తెలుపుకున్నాను. జై జగన్, జై జగన్.
ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి వైఎస్ జగన్మోహన్ ఆదేశాల మేరకు కూడా నర్సీపట్నం నియోజకవర్గం 4 మండలాల్లో మున్సిపాలిటీలో కూడా మరి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ నర్సీపట్నం మున్సిపాలిటీలో కూడా పార్టీ నేతలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఈ 2 ఏళ్ల మరి వెన్నుపోటు పాలన, చంద్రబాబు గారు 2 ఏళ్ల వెన్నుపోటు పాలన సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టాం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ 2 సంవత్సరాలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఎన్నికల మంది సూపర్ 6లు 7లు 8లు 9లు అని చెప్పి కేవలం నర్సీపట్నం నియోజకవర్గం గురించి మాట్లాడతాను. ఈరోజు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా 3,000 రూపాయలు వస్తుందని చెప్పి చాలా మంది ఆ రోజు ఓట్లేసి గెలిపించారు నమ్మించి. ఈరోజు చూస్తే నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారుగా 10,000 మంది మరి ఇక్కడ 3,000 రూపాయలు చెప్పిన 10,000 మంది ఉన్నారు ఇక్కడ అందరూ కూడా. అంటే నిరుద్యోగం ఒకరికి 24 నెలలు అయింది. సుమారుగా 72,000 రూపాయలు ప్రతి నిరుద్యోగుడు బాకీ ఉన్నారు. అంటే 72,000 అంటే ఈరోజు 10,000 వరకు చొప్పున చూస్తే నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారుగా 72 కోట్ల రూపాయలు ఈ రోజు 2 సంవత్సరాలు అయింది ఒక్కరికి కూడా ఇవ్వలేని పరిస్థితి. అంటే సుమారుగా 24 నెలలకు ఒక్క మహిళకి 36,000 రూపాయలు బాకీ ఉన్నారు ఈ నర్సీపట్నంలో. అంటే సుమారుగా నర్సీపట్నం నియోజకవర్గంలో 90,000 మంది మహిళలు ఉన్నారు, 60,000 వాళ్ళు. ప్రతి ఒక్కరికి 90,000 మందికి 30,000 ఇస్తే ఈ రోజు 324 కోట్ల రూపాయలు ఇక్కడ చంద్రబాబు గారు, ఇక్కడ అయిన పత్రిక గారు ఈ నర్సీపట్నం నియోజక ప్రజలకి బాకీ ఉందన్న సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇదే కాకుండా పిల్లలకి ఉచితన్నారు నర్సీపట్నం నియోజకవర్గంలో అందరూ కూడా ప్రతి బస్సు వస్తుంది, ప్రతి బస్సులో కూడా మనం ఉచితంగా ప్రయాణం చేసి ఉంటే ఈరోజు నర్సీపట్నంలో 16 కేటగిరీ బస్సులు ఉంటే కేవలం 5 కేటగిరీలకే ఈరోజు పరిమితి అయ్యారు అన్న సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇదే కాకుండా తల్లికి వందనం అన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా 15,000 రూపాయలు ఇస్తారంటే పాపం అందరూ నమ్మారు. అంటే ఇంతకుముందు జగన్ ప్రభుత్వంలో ఒకరే ఇచ్చారు, ఇప్పుడు ఎంతమంది ఇస్తారని చెప్పి ప్రజలందరూ నమ్మి ఓట్లేస్తే మొదటి సంవత్సరం సుమారుగా 30,000 మంది ప్రజలందరినీ కూడా నమ్మించి మోసం చేశారన్న సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అదే కాకుండా అన్నదాత సుఖీభావ ఉంది. మరి కేంద్రం ఇచ్చింది కాకుండా 20,000 రూపాయలు ఇస్తున్నారు అన్నారు చంద్రబాబు గారు. అదే ప్రాంతంలో మన నర్సీపట్నం ప్రాంతంలో కూడా అయిన గారు కూడా తిరిగి ప్రతి ఒక్కరికి కూడా మరి కేంద్రం ఇచ్చింది కాకుండా 20,000 రూపాయలు ఇస్తారని చెప్పంటే ప్రజలందరూ నమ్మారు. రైతులు సుమారుగా ఈరోజు 42,000 మంది ఉన్నారు. ఒక్కరికి 20,000 చొప్పులు ఇస్తే 84 కోట్ల రూపాయలు ఇవ్వాలి. మొదటి సంవత్సరం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అలాగే ఇంకో ముఖ్యంగా చెప్పాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి 50 సంవత్సరాల పెన్షన్ ఇస్తుందంటే చాలా మంది 4,000 రూపాయలు మాకు వస్తాయి 50 సంవత్సరాలు నిండి చెప్పి ప్రజలందరూ కూడా నమ్మి మరి ఈ రోజు మోసపోయే పరిస్థితి. ఈ రోజు చూస్తే సుమారుగా 21,000 మంది ఉన్నారు. ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో ఒక్కొక్కరికి 4,000 చొప్పులు చూస్తే 96,000 రూపాయలు ఇవ్వాలి ఒకరికి. అంటే ఈరోజు సుమారుగా నర్సీపట్నం నియోజకవర్గంలో మరి 21 మందికి 201,60,00,000 రూపాయలు మరి అక్కడ నియంత్రిస్తూ ఉన్నారు. ఈ రోజు విపరీతంగా పెరిగిపోయినాయి. అలాగే విద్యుత్ ఛార్జీలు నియంత్రిస్తూ ఉన్నారు. ఈ రోజు విపరీతంగా పెరిగిపోయినాయి. వాలంటీర్లు గౌరవం ఇస్తున్నారు, 5,000 నుంచి 10,000 ఇస్తున్నారు. సరికదా పెంచడం సరికాదు కదా, ముందు ఉన్న వాలంటీర్లు కూడా తీసే పరిస్థితి ఈ రోజు. అలాగే ఇంటింటికి ప్రతి ఇంటికి కుళాయి ఇస్తున్నారు, ఒక్కరికి కూడా ఇవ్వలేని పరిస్థితి. ముఖ్యంగా పత్రికా పెద్దల గురించి చెప్పాలంటే అక్రిడిటేషన్ కలిగిన ప్రతి జర్నలిస్ట్ కూడా ఉచితంగా మరి నివాసాలకు కూడా ఇస్తున్నారు. ఈ రోజు నర్సీపట్నం ఎంతమందికి ఇచ్చారని చెప్పి అడుగుతున్నాం. అంటే సుమారుగా చెప్పాలంటే ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గంలో ఈ చంద్రబాబు గారు కానీ అయిన పత్రిక గారు కానీ 60 లక్షల ఇవ్వాలంటే ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు గారు కానీ అయిన పత్రిక గారు కానీ ఈ నర్సీపట్నం నియోజకవర్గం కేవలం నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలకు బాకీ ఎంతంటే సుమారుగా 760 కోట్ల రూపాయలు బాకీ ఉన్నారు. ఇవన్నీ కూడా హామీలు ఇచ్చిన తర్వాత చంద్రబాబు గారు హామీలు ఇచ్చారు, ఇక్కడ అయిన పత్రిక గారు హామీలు ఇచ్చారు, మాకు అందరూ కూడా నెరవేరుస్తున్న ఆశతో అందరూ ఓటేసి గెలిపిస్తే ఈ 2 సంవత్సరాల్లో ఈ నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలకి 760 కోట్ల రూపాయలు ఇక్కడ చంద్రబాబు అయిన పత్రిక బాకీ ఉందన్న సంగతి మీ ద్వారా తెలియపరుస్తూ మరి ఎట్టి పరిస్థితులు కూడా ఇవన్నీ కూడా